హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అక్షరమాల. మీరు ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ని ప్రెస్ చేస్తే నేను వీడియోస్ అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. మీరు వీడియోస్ అనేవి వెంటనే చూడగలరు. ఈరోజు మనం 4th క్లాస్ సైన్స్ చాప్టర్ 1 ప్లాంట్స్ అవర్ గ్రీన్ ఫ్రెండ్స్ అనే లెసన్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ముందుగా వాట్ ఆర్ ది టైప్స్ ఆఫ్ ప్లాంట్స్ ఏంటో చూద్దాం. ఫస్ట్ ఏంటి? ట్రీస్. వాట్ ఆర్ ది ట్రీస్? బిగ్ ప్లాంట్స్ ఆర్ కాల్డ్ ట్రీస్. They live for many years. They have a hard and thick woody stem called trunk. మనకి పెద్దగా ఉండే ప్లాంట్స్ని ఏమంటాము అంటే ట్రీస్ అంటాం. అవి ఏంటంటే చాలా ఎక్కువ లాంగ్ ఇయర్స్ అనేవి ఉంటాయి. మెనీ ఇయర్స్ అనేది ఆ ప్లాంట్స్ అనేవి ఉంటాయి. వాటినే మనం ఏమంటాము అంటే ట్రీస్. లైక్ మ్యాంగో ట్రీ, బనియాన్ ట్రీ, అలాగే కోకోనట్ ట్రీ, ఇవన్నీ కూడా మనకి చాలా ఎక్కువ సంవత్సరాలు అనేవి అవి బతుకుతూ ఉంటాయి. దే హ్యావ్ ఏ హార్డ్ అండ్ థిక్ వుడీ సిస్టమ్ కాల్డ్ ట్రంక్. వాటి యొక్క స్టెమ్ ఎలా ఉంటుంది అంటే చాలా థిక్గా, చూడండి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే వాటి యొక్క స్టెమ్ అనేది చాలా హార్డ్ అండ్ థిక్గా ఉంటుంది. దాన్నే మనం ట్రంక్ అంటాం. ఈ బిగ్ ట్రీస్కి ఉండే స్టెమ్ని ఏమంటాము అంటే ట్రంక్ అంటాం. వాట్ ఆర్ స్hrubs? Shrubs అంటే స్మాల్ ప్లాంట్స్ ఆర్ కాల్డ్ shrubs. ప్లాంట్స్ అనేవి పెద్ద ప్లాంట్స్, బిగ్ ప్లాంట్స్ని ఏమంటాము అంటే ట్రీస్ అంటాము. స్మాల్ ప్లాంట్స్ని ఏమంటాము అంటే shrubs అంటాం. దే ఆర్ మచ్ స్మాలర్ దాన్ ట్రీస్ విత్ థిన్ అండ్ హార్డ్ వుడీ స్టెమ్స్. ఇవేంటంటే ట్రీస్ కన్నా కూడా చిన్నవిగా ఉంటాయి. అలాగే వాటికి ఆ స్టెమ్ అనేది థిన్గా ఉంటుంది. హార్డ్ వుడీ స్టెమ్స్ థిన్గా ఉంటాయి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇవన్నీ కూడా ప్లాంట్స్. ఈ ప్లాంట్స్ని ఏమంటామంటే shrubs. స్మాల్ ప్లాంట్స్ ఆర్ కాల్డ్ shrubs, బిగ్ ప్లాంట్స్ ఆర్ కాల్డ్ ట్రీస్. ట్రీస్కి ఎగ్జాంపుల్స్ ఏంటంటే మ్యాంగో ట్రీ, కోకోనట్ ట్రీ, బనియాన్ ట్రీ ఎక్సెట్రా. మరి shrubస్కి ఎగ్జాంపుల్స్ ఏంటి అంటే రోజ్ ప్లాంట్, లేడీస్ ఫింగర్, అలాగే మనకు అన్ని కూరగాయలు కూడా, వెజిటబుల్స్ అన్నీ కూడా మనకి స్మాల్ ప్లాంట్స్ కింద వస్తాయి. వాటిని ఏమంటాము అంటే shrubs అంటాం. నెక్స్ట్ హర్బ్స్ అంటే ఏంటి అంటే హర్బ్స్ ఆర్ వెరీ స్మాల్ ప్లాంట్స్. మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ సీజనల్. దేర్ స్టెమ్స్ ఆర్ సాఫ్ట్ అండ్ వీక్. వాటి యొక్క స్టెమ్ అనేది వీక్గా ఉంటుంది, చాలా సాఫ్ట్గా ఉంటాయి. అవి హర్బ్స్ ఆర్ వెరీ స్మాల్ ప్లాంట్స్. మనకి బిగ్ ప్లాంట్స్ అనేవి ట్రీస్, స్మాల్ ప్లాంట్స్ ఆర్ కాల్డ్ shrubs, వెరీ స్మాల్ ప్లాంట్స్ ఆర్ కాల్డ్ హర్బ్స్. మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ సీజనల్. అవి మనకి సీజనల్గా ఉంటూ ఉంటాయి. హర్బ్స్కి ఎగ్జాంపుల్స్ ఏంటి అంటే మింట్, కొరియాండర్, కొత్తిమీర, పుదీనా, ఇవన్నీ కూడా మనకి హర్బ్స్ ఉంటాయి. వాటి యొక్క స్టెమ్ అనేది చాలా థిన్గా, అలాగే చాలా సాఫ్ట్గా, వీక్గా ఉంటుంది. వాటికి అవి థిక్గా ఉండవు, చాలా థిన్గా ఉంటాయి, వీక్గా ఉంటాయి. అవి స్ట్రాంగ్గా ఉండవు అనమాట. వాటి యొక్క స్టెమ్ అనేది, హర్బ్స్ యొక్క స్టెమ్స్ అనేవి స్ట్రాంగ్గా ఉండవు, చాలా వీక్గా ఉంటాయి. నెక్స్ట్ ఏంటి? నేమ్ 2 మెయిన్ పార్ట్స్ ఆఫ్ ఏ ప్లాంట్కి 2 పార్ట్స్ ఉంటాయి. ఏంటి అంటే ద రూట్ సిస్టమ్ అండ్ ద షూట్ సిస్టమ్. మనకి 2 మెయిన్ పార్ట్స్ ఆఫ్ ఏ ప్లాంట్ ఏంటి అంటే ద రూట్ సిస్టమ్ అండ్ ద షూట్ సిస్టమ్. రూట్ సిస్టమ్ అంటే ఏంటంటే అండర్ ద గ్రౌండ్కి కింద ఉన్న ఆ రూట్ యొక్క భాగం అంతా కూడా, ఆ పార్ట్ అంతా కూడా మనం రూట్ సిస్టమ్ అంటాం. గ్రౌండ్ పైన ఉన్న ఈ ప్లాంట్ అంతా కూడా ఫ్లవర్స్, ఫ్రూట్స్, లీవ్స్, స్టెమ్, ఇవన్నీ కూడా నోట్స్, ఇవన్నీ కూడా మనకి గ్రౌండ్కి పైన ఉంటాయి. కాబట్టి దీన్ని ఏమంటామంటే మనం షూట్ సిస్టమ్ అంటాం. వాట్ ఆర్ ది 2 మెయిన్ పార్ట్స్ ఆఫ్ ఎ ప్లాంట్ అంటే రూట్ సిస్టమ్, అలాగే షూట్ సిస్టమ్. రూట్ సిస్టమ్ అంటే బిలో ది గ్రౌండ్ ఉంటుంది, షూట్ సిస్టమ్ అంటే అబౌవ్ ది గ్రౌండ్ ఉంటుంది. దీస్ ఆర్ ది 2 మెయిన్ టైప్స్ ఆఫ్ ప్లాంట్, మెయిన్ పార్ట్స్ ఆఫ్ ప్లాంట్. ఇక్కడ చూద్దాం. వాట్ ఈస్ ద రూట్ సిస్టమ్? Root system, it is located below the ground, responsible for absorbing water and minerals from the soil as well as give firmness to the whole plant or tree. The root system includes organs such as the roots, ట్యూబర్స్ అండ్ రైజోమ్స్. మనకి రూట్ సిస్టమ్ అనేది ఎక్కడ ఉంటుందని చెప్పాం? బిలో ది గ్రౌండ్. రూట్ సిస్టమ్ ఎప్పుడు కూడా మనకి బిలో ది గ్రౌండ్ ఉంటుంది. ఇది ఏం చేస్తుందంటే మనకి సాయిల్లో ఉండే వాటర్, మినరల్స్ ఇవన్నీ కూడా అబ్జార్బ్ చేసుకొని వాటిని మనకి రూట్ నుండి అలాగే స్టెమ్కి వాటికి పంపిస్తూ ఉంటుంది. ఇది ట్రాన్స్పోర్టేషన్లో యూజ్ అవుతుంది. నెక్స్ట్ ద షూట్ సిస్టమ్, ఇట్ ఈస్ లొకేటెడ్ అబౌవ్ ది గ్రౌండ్. ఈ షూట్ సిస్టమ్ ఎక్కడ ఉంటుంది? అబౌవ్ ది గ్రౌండ్ ఉంటుంది. హెల్ప్స్ ప్లాంట్స్ మేక్ దేర్ ఫుడ్ బై ది ప్రాసెస్ ఆఫ్ ఫోటోసింథసిస్ ప్రాసెస్ ద్వారా మనకి ఈ లీవ్స్ అనేవి కూడా మనకి ఫుడ్ని తయారు చేసుకుంటూ ఉంటాయి. అబౌవ్ ది గ్రౌండ్ ఉంటుంది ఈ షూట్ సిస్టమ్ అనేది. ఈ షూట్ సిస్టమ్ ఇన్క్లూడ్స్ ది ఆర్గాన్స్ సచ్ యాజ్ స్టెమ్, లీవ్స్, ఫ్లవర్స్ అండ్ ఫ్రూట్స్. మనకి షూట్ సిస్టంలో ఏ ఆర్గాన్స్ ఉంటాయి అంటే అబౌవ్ ది గ్రౌండ్ ఉన్నది ఏంటి? స్టెమ్,
ఫ్రూట్స్, లీవ్స్, ఫ్లవర్స్ ఇవన్నీ కూడా మనకి అబౌవ్ ది గ్రౌండ్ ఉంటాయి. కాబట్టి ఇవన్నీ కూడా ఆర్గాన్స్ ఆఫ్ షూట్ సిస్టమ్. ద టూ మెయిన్ పార్ట్స్ ఆఫ్ ఏ ప్లాంట్ ఏంటి అంటే ద రూట్ సిస్టమ్ అండ్ ద షూట్ సిస్టమ్. రూట్ సిస్టమ్ బిలో ద గ్రౌండ్ ఉంటుంది, షూట్ సిస్టమ్ అబౌవ్ ది గ్రౌండ్ ఉంటుంది. నెక్స్ట్ పార్ట్స్ ఆఫ్ ఏ ప్లాంట్. మనకి పార్ట్స్ ఆఫ్ ఏ ప్లాంట్ ఏంటి? లీఫ్, ఫ్రూట్, ఫ్లవర్, స్టెమ్ అలాగే రూట్. దీస్ ఆర్ ది మెయిన్ పార్ట్స్ ఆఫ్ ఈ ప్లాంట్. రూట్. ద రూట్ ఈజ్ లొకేటెడ్ బిలో ది గ్రౌండ్. మనకి రూట్ ఎక్కడ ఉంటుంది? బిలో ది గ్రౌండ్ ఉంటుంది. ఇట్ హెల్ప్స్ టు యాంకర్ ది ప్లాంట్ టు ద గ్రౌండ్ సో ఇట్ డస్ నాట్ ఫాల్ ఓవర్. మనకు అదేం చేస్తుందంటే ఒక సపోర్ట్గా ఉంటుందన్నమాట. ఆ రూట్ అనేది భూమిలో ఉంటుంది కదా, సో మనకి పైన ఉన్న ప్లాంట్ అనేది వంగిపోకుండా పడిపోకుండా కూడా మనకి ఆ ప్లాంట్కి సపోర్ట్ ఇస్తూ ఉంటుంది. ఏమిస్తుందంటే రూట్. It does not fall over. It absorbs water and nutrients from the soil and sends them to the stem. ఈ రూట్ ఏం చేస్తుందంటే మనకి సాయిల్లో ఉండే వాటర్, మినరల్స్, న్యూట్రియంట్స్ ఇవన్నిటిని కూడా అబ్జార్బ్ చేసుకొని వాటిని స్టెమ్కి పంపిస్తుంది అనమాట. ఇప్పుడు ఈ స్టెమ్ ఏం చేస్తుందో చూద్దాం. స్టెమ్ పర్ఫార్మ్స్ మచ్ వైటల్ వర్క్ ఫర్ ది హోల్ ప్లాంట్. దే సపోర్ట్ ది ప్లాంట్ అండ్ హెల్ప్ అప్ టువర్డ్స్ ది లైట్. స్టెమ్ యాక్ట్స్ లైక్ ది ప్లాంట్స్ ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్. మనకి స్టెమ్ అనేది ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్గా వర్క్ చేస్తుంది. దేనికంటే రూట్ దగ్గర నుండి వస్తున్న వాటర్, సాయిల్ నుండి తీసుకుంటున్న వాటర్ని, న్యూట్రియంట్స్ని అలాగే మినరల్స్ని ఈ రూట్ అనేది అబ్జర్వ్ చేసుకొని స్టెమ్కి పంపిస్తుంది కదా. ఈ స్టెమ్ అనేది మనకి ఈ ఫోటోసింథసిస్ ప్రాసెస్ అంతా జరగడానికి ఈ రూట్లో నుండి అబ్జర్వ్ చేసుకున్న ఈ వాటర్, మినరల్స్ అన్నిటిని కూడా ట్రాన్స్పోర్ట్ చేస్తుంది. ఏది ట్రాన్స్పోర్ట్ చేస్తుందంటే స్టెమ్. అందుకనే దాన్ని మనం ట్రాన్స్పోర్ట్ సిస్టమ్, ఇట్ యాక్ట్స్ లైక్ ది ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ అంట. విచ్ పార్ట్ యాక్ట్స్ లైక్ ది ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ అంటే స్టెమ్. It receives water and minerals from the root and distributes it among all the other parts including leaves for the ఫుడ్ ప్రాసెసర్ విత్ ది హెల్ప్ ఆఫ్ జైలం టిష్యూ. మనకి ఈ స్టెమ్ ఏం చేస్తుందంటే రూట్ దగ్గర నుండి ఆ వాటర్ అండ్ మినరల్స్ని తీసుకొని వాటిని మొత్తం ప్లాంట్ అంతటికీ కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. ఎందుకు అంటే ఫుడ్ ప్రిపేర్ చేసుకోవడానికి. ఈ ఫుడ్ ప్రాసెస్లో మనకి ఈ స్టెమ్ అనేది వాటర్ అండ్ మినరల్స్ని ట్రాన్స్పోర్ట్ చేస్తూ ఉంటుంది విత్ ది హెల్ప్ ఆఫ్ జైలం టిష్యూ. జైలం టిష్యూ ఈజ్ యూజ్డ్ మోస్ట్లీ ఫర్ ట్రాన్స్పోర్టింగ్ వాటర్ ఫ్రమ్ రూట్స్ టు ద స్టెమ్ అండ్ లీవ్స్. మనకి జైలం టిష్యూ మోస్ట్లీ దేనికి యూజ్ అవుతుంది అంటే ఆ రూట్స్ దగ్గర నుండి తీసుకున్న వాటర్ని స్టెమ్కి అలాగే లీవ్స్కి ట్రాన్స్పోర్ట్ చేయడానికి యూజ్ అవుతుంది. జైలం టిష్యూ అనేది రూట్స్ దగ్గర నుండి అబ్జర్వ్ చేసుకున్న వాటర్ని స్టెమ్కి అలాగే లీవ్స్కి ట్రాన్స్పోర్ట్ చేయడానికి యూజ్ అవుతుంది. దిస్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ స్టెమ్. దిస్ ఈస్ ద ఫంక్షన్స్ ఆఫ్ స్టెమ్. And then stem transports food in the form of glucose produced from photosynthesis from leaves to other parts such as roots and stems with the help of phloem tissue. మనకి ఇప్పుడు ఈ జైలం టిష్యూ ఏం చేస్తుంది అంటే రూట్ దగ్గర నుండి అబ్జర్వ్ చేసుకున్న వాటర్ని స్టెమ్కి అలాగే లీవ్స్కి ట్రాన్స్పోర్ట్ చేస్తుంది. మరి ఫ్లోయం టిష్యూ ఏం చేస్తుందంటే ఈ లీవ్స్ అనేవి ఫోటోసింథసిస్ ద్వారా ప్రొడ్యూస్ చేసిన గ్లూకోజ్ ఫుడ్ ఏమైతే ఉంటుందో వాటిని రూట్స్ అలాగే స్టెమ్స్కి ట్రాన్స్పోర్ట్ చేస్తూ ఉంటుంది. జైలం వచ్చేసి మనకి ఈ వాటర్ని రూట్స్కి అలాగే స్టెమ్స్కి జైలం టిష్యూ అనేది ట్రాన్స్పోర్ట్ చేస్తే ఫ్లోయం టిష్యూ ఏం చేస్తుందంటే లీవ్స్ మనకి ఫోటోసింథసిస్ ద్వారా తయారు చేసిన ఫుడ్ అలాగే గ్లూకోజ్ని స్టెమ్స్ అండ్ రూట్స్కి ట్రాన్స్పోర్ట్ చేస్తూ ఉంటుంది. సో ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ ఫ్లూయిడ్స్ బిట్వీన్ ది రూట్స్ అండ్ షూట్స్ ఈజ్ డన్ బై ది స్టెమ్ విత్ ద హెల్ప్ ఆఫ్ ఇట్స్ టిష్యూస్ కాల్డ్ జైలం అండ్ ఫ్లోయం. మనకి ఈ ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ ఫ్లూయిడ్స్ ఏం చేస్తుంది రూట్స్కి, షూట్స్కి అలాగే ఈ స్టెమ్కి ఏం చేస్తుందంటే ఈ స్టెమ్ అనేది మెయిన్గా ట్రాన్స్పోర్ట్ చేస్తూ ఉంటుంది ఈ ఫ్లూయిడ్స్ని రూట్స్ అలాగే షూట్స్, లీవ్స్కి అలాగే అదర్ పార్ట్స్ ఆఫ్ ప్లాంట్స్కి మనకి ఈ స్టెమ్ ద్వారానే ట్రాన్స్పోర్టేషన్ అనేది జరుగుతుంది విత్ ద హెల్ప్ ఆఫ్ ఇట్స్ టిష్యూస్ కాల్డ్ జైలం అండ్ ఫ్లోయం. Next part, leaf. A leaf is usually green, flat lateral structure attached to a stem. The leaf is known as a plant food factory because it prepares food for the entire plant through the process of photosynthesis. Under this process, the leaves make glucose or food using sunlight, water, chlorophyll and carbon dioxide. మనకి గ్రీన్ కలర్లో ఉంటాయి లీవ్స్ అనేవి. ఎందుకు ఆ లీవ్స్ అనేవి గ్రీన్ కలర్లో ఉంటాయి అంటే దానిలో క్లోరోఫిల్ అనేది ఉంటుంది, అందుకనే లీవ్స్ అనేవి గ్రీన్ కలర్లో ఉంటాయి. ఈ లీఫ్ అనేది యాజ్ ఏ ప్లాంట్ ఫుడ్ ఫ్యాక్టరీ. ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ప్లాంట్ ఫుడ్ ఫ్యాక్టరీ. ఎందుకు ప్లాంట్ ఫుడ్ ఫ్యాక్టరీ అంటాము లీఫ్ని అంటే అది మనకి ఫోటోసింథసిస్ ప్రాసెస్ ద్వారా ఫుడ్ని ప్రిపేర్ చేస్తూ ఉంటుంది. ఏది ప్రిపేర్ చేస్తుంది? లీఫ్. అందుకనే మనం లీఫ్ని ప్లాంట్ ఫుడ్ ఫ్యాక్టరీ అంటాం.
ఈ లీవ్స్ అనేవి గ్లూకోజ్, ఫుడ్ ఇవన్నీ కూడా యూజింగ్ సన్లైట్ అండ్ వాటర్, సన్లైట్ ఇవన్నీ యూజ్ చేసుకొని కార్బన్ డైఆక్సైడ్, క్లోరోఫిల్ ఇవన్నీ యూజ్ చేసుకొని ఫోటోసింథసిస్ ప్రాసెస్ ద్వారా మనకి ఫుడ్ అనేది ప్రిపేర్ చేస్తూ ఉంటుంది. అందుకనే లీఫ్ని మనం ఏమంటామంటే ప్లాంట్ ఫుడ్ ఫ్యాక్టరీ. లీఫ్ ఈజ్ కాల్డ్ ప్లాంట్ ఫుడ్ ఫ్యాక్టరీ. లీఫ్ మనకి గ్రీన్ కలర్లో ఎందుకు ఉంటుందంటే దానిలో క్లోరోఫిల్ అనేది ఉంటుంది. అందుకనే లీఫ్ అనేవి మనకు గ్రీన్ కలర్లో ఉంటాయి. నెక్స్ట్ ఫ్లవర్. Flowers are the reproductive organ of flowering plants. It makes seeds which become new plants. Along with reproduction, flowers are also a rich source of food for other living organisms such as insects, birds, animals and humans. మనకేం చేస్తాయంటే ఈ ఫ్లవరింగ్ ప్లాంట్స్లో ఫ్లవర్స్ అనేవి మెయిన్గా రిప్రొడక్టివ్ ఆర్గాన్. ఇవేం చేస్తాయంటే సీడ్స్ని, ఇట్ మేక్స్ సీడ్స్ ప్రొడ్యూస్ చేస్తాయి విచ్ బికమ్ న్యూ ప్లాంట్స్. ఆ ఫ్లవర్స్లో ఉన్న సీడ్స్ ద్వారా మళ్ళీ మనకి వేరే ప్లాంట్స్ అనేవి కొత్తగా న్యూ ప్లాంట్స్ అనేవి వస్తూ ఉంటాయి. అందుకని ఈ ఫ్లవర్స్ అనేవి రిప్రొడక్టివ్ ఆర్గాన్ ఆఫ్ ది ఫ్లవరింగ్ ప్లాంట్స్. అలాంగ్ విత్ రిప్రొడక్షన్, ఫ్లవర్స్ ఆర్ ఆల్సో ఏ రిచ్ సోర్స్ ఆఫ్ ఫుడ్ ఫర్ అదర్ లివింగ్ ఆర్గానిజమ్స్. ఈ ఫ్లవర్స్ అనేవి సీడ్స్ని ప్రొడ్యూస్ చేయడమే కాకుండా సీడ్స్ని ఇవ్వడమే కాకుండా ఇవి కొన్ని ఆర్గానిజమ్స్ సచ్ యాజ్ ఇన్సెక్ట్స్, బర్డ్స్, యానిమల్స్ అండ్ హ్యూమన్స్ వీటికి ఫుడ్ అనేవి రిచ్ సోర్స్ ఆఫ్ ఫుడ్గా కూడా ఉంటాయి. ఈ ఫ్లవర్స్ అనేవి వాటిని ఈ ఇన్సెక్ట్స్, బర్డ్స్, యానిమల్స్ ఇవన్నీ కూడా ఆ ఫ్లవర్స్ ద్వారా ఫుడ్ని గెయిన్ చేస్తూ ఉంటాయి. అందుకనే ఈ ఫ్లవర్స్ అనేవి రిచ్ సోర్స్ ఆఫ్ ఫుడ్ ఫర్ అదర్ లివింగ్ ఆర్గానిజమ్స్. ఈ ఫ్లవర్స్ అనేవి రిప్రొడక్టివ్ ఆర్గాన్స్ ఫర్ ఫ్లవరింగ్ ప్లాంట్స్. అందులో సీడ్స్ ఉంటాయి. ఆ సీడ్స్ ద్వారా కొత్తగా మనకి వేరే ప్లాంట్స్ అనేవి వస్తూ ఉంటాయి. అందుకే వాటిని రిప్రొడక్టివ్ ఆర్గాన్ ఆఫ్ ఫ్లవరింగ్ ప్లాంట్స్ అని అంటూ ఉంటాం. నెక్స్ట్ Fruits guard and house seeds, allowing them to disperse away from the parent plant. Animals eat the fruit and the seeds pass through the digestive systems along the seeds to spread to the new locations. ఈ ఫ్రూట్స్ మనకి ఏం చేస్తూ ఉంటాయంటే వాటిలో ఉన్న సీడ్స్ని మనకు ఆ పేరెంట్ ప్లాంట్ నుండి దూరం చేస్తాయి. ఎలా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా ఆ యానిమల్స్ కానీ హ్యూమన్ బీయింగ్స్ కానీ ఎవరైనా ఆ పండు తింటే ఆ ట్రీస్ దగ్గర ఉన్న పండుని తినేసిన తర్వాత వాటిలో ఉన్న సీడ్స్ అనేవి డైజెస్టివ్ సిస్టమ్ ద్వారా వేరే లొకేషన్ దగ్గరికి అవి స్ప్రెడ్ అవుతూ ఉంటాయి అన్నమాట. సో పేరెంటల్ ప్లాంట్ నుండి సీడ్స్ని వేరు చేయడానికి మనకి ఫ్రూట్స్ అనేవి యూజ్ అవుతూ ఉంటాయి. దిస్ ఈజ్ ద ఫంక్షన్ ఆఫ్ ఫ్రూట్. Seed. A seed is the reproductive part of a plant. It is the part of plant what we plant in the ground and from which a new plant grows. ఈ సీడ్ ఏం చేస్తుందంటే రిప్రొడక్టివ్ పార్ట్ ఆఫ్ ది ప్లాంట్. మనకి ఆ సీడ్ దగ్గర నుండి ఆ సీడ్ని తీసుకుని ఆ ప్లాంట్లో ఉన్న మనం వచ్చిన ఆ సీడ్ని తీసుకొని మనం వేరే దగ్గర ఒక గ్రౌండ్లో వేస్తే మళ్ళీ అక్కడ నుండి వేరే ప్లాంట్ అనేది వస్తుంది. సో ఈ సీడ్ అనేది రిప్రొడక్టివ్ పార్ట్ ఆఫ్ ది ప్లాంట్. సీడ్ ఈజ్ ఏ రిప్రొడక్టివ్ పార్ట్ ఆఫ్ ఏ ప్లాంట్. ఇట్ ఈస్ ద పార్ట్ ఆఫ్ ది ప్లాంట్ వాట్ వీ ప్లాంట్ ఇన్ ద గ్రౌండ్ అండ్ ఫ్రమ్ విచ్ న్యూ ప్లాంట్ గ్రోస్. మనకు ఆ సీడ్ నుండే కొత్తగా ఇంకొక ప్లాంట్ అనేది పెరుగుతుంది. నెక్స్ట్ నేమ్ 2 different types ఆఫ్ రూట్స్ అనేవి 2 different typesగా ఉంటాయి. అవి 2 different types ఆఫ్ రూట్స్ ఏంటంటే ట్యాప్ రూట్స్ అండ్ ఫైబ్రస్ రూట్స్. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ట్యాప్ రూట్స్ అండ్ ఫైబ్రస్ రూట్స్ అంటే మీరు ఇక్కడ పిక్చర్ చూడండి. ఇది వచ్చేసి ఫస్ట్ వన్ వచ్చేసి ట్యాప్ రూట్ అంటే ఏంటంటే ఓన్లీ ఒక రూట్ చాలా పెద్దగా థిక్గా ఒక రూట్ ఉంటుంది. దానికి చిన్న చిన్న రూట్స్ అనేవి ఉంటాయి. హెడ్ రూట్ మాత్రం ఒకటే ఉంటుంది. దిస్ ఈజ్ కాల్డ్ ట్యాప్ రూట్. మనకి ఫైబ్రస్ రూట్స్ అంటే ఏంటంటే సేమ్ అన్నీ ఒకే సైజులో ఒకే థిక్నెస్తో మనకి ఎక్కువ రూట్స్ ఉండడాన్ని ఏమంటామంటే ఫైబ్రస్ రూట్స్ అంటాం. దిస్ ఈజ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ట్యాప్ రూట్ అండ్ ఫైబ్రస్ రూట్స్. ట్యాప్ రూట్ అంటే సింగిల్ రూట్ ఉంటుంది. దానికి చిన్న చిన్న రూట్స్ అనేవి మనకి ఇలా ఉంటాయి. ఫైబ్రస్ రూట్స్ అంటే ఏంటి అంటే సేమ్ సైజులో సేమ్ థిక్నెస్తో చాలా ఎక్కువ రూట్స్ ఉండడాన్ని ఫైబ్రస్ రూట్స్ అంటాం. దీస్ ఆర్ ద 2 different types ఆఫ్ రూట్ సిస్టమ్స్. రూట్స్. వై ఆర్ గ్రీన్ లీవ్స్ కాల్డ్ ది కిచెన్ ఆఫ్ ది ప్లాంట్. మనకి గ్రీన్ లీవ్స్ అనేవి కిచెన్ ఆఫ్ ది ప్లాంట్స్ అని ఎందుకంటాం? గ్రీన్ లీవ్స్ ప్రిపేర్ ఫుడ్ ఫర్ ప్లాంట్స్, సో దే ఆర్ కాల్డ్ కిచెన్ ఆఫ్ ది ప్లాంట్స్. గ్రీన్ లీవ్స్ అనేవి ఫుడ్ ప్రిపేర్ చేస్తాయి కాబట్టి మనం వాటిని కిచెన్ ఆఫ్ ది ప్లాంట్ అని అంటూ ఉంటాం. డిఫరెన్సెస్ బిట్వీన్ ఏ క్లైంబర్ అండ్ ఏ క్రీపర్. మనకి చాలా టైప్స్ ఆఫ్ ప్లాంట్స్ ఉంటాయి. బిగ్ ప్లాంట్స్ని ఏమంటాం అంటే ట్రీస్ అంటాం. స్మాల్ ప్లాంట్స్ని ఏమంటాం? ష్రబ్స్ అంటాం. అలాగే వెరీ స్మాల్ వాటి యొక్క స్టెమ్ అనేది చాలా వీక్గా చాలా సాఫ్ట్గా ఉండే వాటిని ఏమంటామంటే హర్బ్స్ అంటాం. మరి ఈ క్లైంబర్ క్రీపర్ అంటే ఏంటి చూద్దాం. క్లైంబర్ ప్లాంట్స్ హ్యావింగ్ వీక్ స్టెమ్ దట్ క్లైంబ్స్ అప్ టేకింగ్ ఏ సపోర్ట్. మనకి క్లైంబర్ అంటే ఏంటంటే వాటి యొక్క స్టెమ్ అనేది చాలా వీక్గా ఉంటుంది. ప్లాంట్స్ హ్యావింగ్ వీక్ స్టెమ్
క్లైమ్స్ అప్ టేకింగ్ ఏ సపోర్ట్. ఒక సపోర్ట్ని తీసుకొని అవి తీగలుగా ఇలా అల్లుకుంటూ వెళ్ళిపోతాయి, పైకి వెళ్తాయి. ఒక సపోర్ట్ని తీసుకొని అవి తీగలుగా అల్లుకుంటూ వెళ్తాయి. వాటి యొక్క స్టెమ్ అనేది చాలా వీక్గా ఉంటుంది. అలాంటి ప్లాంట్స్ని ఏమంటామంటే క్లైంబర్ ప్లాంట్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ అందరూ చాలామంది ఇళ్లలో చూస్తుంటారు మనీ ప్లాంట్. మనీ ప్లాంట్ అనేది ఒక సపోర్ట్ తీసుకొని పైకి అల్లుకుంటూ వెళ్తుంది, దాన్ని ఏమంటాం మనం క్లైంబర్ అంటాం. అలాగే చిక్కుడు గింజలు, చిక్కుడు పాదులు, అలాగే ద్రాక్ష పాదులు, ఇవన్నీ కూడా మనకి ఒక సపోర్ట్ని తీసుకొని పైకి అల్లుకుంటూ వెళ్తాయి, వాటిని క్లైంబర్ ప్లాంట్స్ అంటాం. మరి క్రీపర్ ప్లాంట్స్ అంటే ఏంటి? క్రీపర్ ప్లాంట్స్ హ్యావింగ్ వీక్ స్టెమ్ దట్ స్ప్రెడ్స్ ఆన్ ది గ్రౌండ్. క్లైంబర్ ప్లాంట్స్కి క్రీపర్ ప్లాంట్స్కి రెండింటికి కూడా వీక్ స్టెమ్ ఉంటుంది, కానీ ఒకటి పైకి అల్లుకుంటూ వెళ్తుంది, ఇంకొకటి కిందన గ్రౌండ్లోనే స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. ఎందుకంటే వాటి యొక్క ఫ్రూట్స్ అనేవి చాలా బరువుగా ఉంటాయి, అందుకని అవి కిందన అల్లుకుంటూ ఉంటాయి, కిందన గ్రౌండ్లోనే స్ప్రెడ్ అవుతూ ఉంటాయి. వాటిని ఏమంటామంటే క్రీపర్ ప్లాంట్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ పంప్కిన్ ప్లాంట్, వాటర్ మెలాన్ ప్లాంట్, మస్క్ మెలాన్ ప్లాంట్, ఇవన్నీ కూడా మనకి గ్రౌండ్కే స్ప్రెడ్ అవుతూ ఉంటాయి. వాటి స్టెమ్స్ అనేవి చాలా వీక్గా ఉంటాయి, కానీ వచ్చిన ఫ్రూట్స్ మాత్రం చాలా హెవీ బరువుగా ఉంటాయి. దిస్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ క్లైంబర్ అండ్ క్రీపర్. ఓకే ఎవ్రీవన్, మీకు ఈ క్లాస్ అర్థమైందని అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. థ్యాంక్